వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనము చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఆల్జిబ్రిక్ మెథడ్స్. దీనిలో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి కాబట్టి 2 పార్ట్స్ చేశాను. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్ ఆల్జిబ్రిక్ మెథడ్స్ ఆల్జిబ్రిక్ మెథడ్స్ అంటే ఏంటిదన్నా అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ కనుక్కోవాలి. అది గ్రాఫ్ యూజ్ చేసి లేకుంటే కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అట్లా కాదు. కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అంటే మళ్ళీ గ్రాఫ్కే వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అట్లా కాకుండా మనము 2 మెథడ్స్ ఉన్నాయి. ఏమేమి మెథడ్స్ అవి అని అంటే ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకోటి ఎలిమినేషన్ మెథడ్. అయితే ఫస్ట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి మనం ఇలా డిస్కస్ చేద్దాం, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ అసలు సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేస్తుంది, ఎట్లా చేస్తుంది, ఏంటిది అసలు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే? దీనికి సింపుల్గా ఇది కూడా సేమ్ ఇప్పటిదాకా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఎట్లా ఉంటాయో ముందు వీడియోస్లో డిస్కస్ చేసినట్టే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఒక ఈక్వేషన్స్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. 2x - y = 5, ఇంకోటి 3x + 2y = 11. మీకు త్రీ సమ్స్ చెప్తాను, ఈజీగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫస్ట్ రూల్ ఏంటిదంటే రెండిట్లో సెలెక్ట్ ఎనీ వన్ ఈక్వేషన్. ఫస్ట్ స్టెప్ ఏంటిది? సెలెక్ట్ ఎనీ వన్ ఈక్వేషన్. మీకు ఈజీగా ఉన్న ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎట్లా సెలెక్ట్ చేస్తానంటే ఏ ఈక్వేషన్లోనైతే వేరియబుల్స్ అనగా XYకి కాన్స్టెంట్స్ లేవో, అంటే కాన్స్టెంట్ లేవో లేకుంటే చిన్నగా ఉన్నాయో అవిటిని సెలెక్ట్ చేస్తాను. నేను ఫస్ట్ ఈక్వేషన్లో వైకి కాన్స్టెంట్ లేదు, ఓన్లీ -1 ఉంది. -1 ఈజీయే కాబట్టి నేను ఈ ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే వైని అక్కడనే వచ్చి సెండ్ రిమైనింగ్ వేరియబుల్స్ టు అదర్ సైడ్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, వన్ వేరియబుల్ వన్ సైడ్, అదర్ సైడ్, అనదర్ సైడ్. అయితే ఇప్పుడు నేను ఎలా సెండ్ చేస్తాను దాన్ని? ఎలా సెండ్ చేస్తాం మనము? -y = 5 - 2x. జస్ట్ ఈ 2xని మనం అటు పంపిస్తే ఇటు ప్లస్ ఉన్నది, అటు మైనస్ అవుతుంది, ఎందుకంటే అడిషన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ y = మైనస్ తోటి మల్టిప్లై చేస్తాం, లేకపోతే -y దీంట్లో మైనస్ అనేది కామన్ తీసుకుంటే 2x - 5 అవుతుంది, ఎందుకంటే -2x -+5 అట్లానే వస్తుంది. నెక్స్ట్ మైనస్ కామన్ క్యాన్సిల్ చేసుకుంటే y = 2x - 5. ఇది ఏ ఈక్వేషన్ల నుంచి వచ్చింది మనకు? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చింది. కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఈ ఈక్వేషన్ నెంబర్ 3ని మనము సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం తీసుకున్న ఈక్వేషన్ నుంచి కాకుండా వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సెకండ్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ మనకు? 3x + 2y = 11. అయితే మనము ఇప్పటిదాకా సాల్వ్ చేసింది ఏంటి? వైన్ కాబట్టి వైన్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? 3x + 2 × y వాల్యూ ఎంత వచ్చింది మనకు? 2x - 5 వచ్చింది. = 11. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇప్పుడు అన్ని ఎక్స్లో ఉన్నది ఒక వేరియబుల్ ఉంది, ఈజీ ఉంటుంది. ఇప్పుడు 3x + 2 2 ఏంటిది? 4 × x 4x - 2 5 10. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ రాశాను. 2 5 10 = 11. అంటే ఎక్స్ వాల్యూస్ ఒకటి పెట్టుకోండి, మిగతా ఒకటి పెట్టుకోండి. 3x + 4x అంటే 7x = 11. -10 అటు వెళ్తే +10 అండ్ 7x = 21, x = 3 అనమాట, ఎందుకంటే 7 1 7 3. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసింది కదా. ఇప్పుడు ఎక్స్ వాల్యూని మనము ఇప్పటిదాకా సాల్వ్ చేసుకున్న y ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం మనము. అదేంటి? y ఈక్వేషన్ ఏంటిది? y = 2x - 5 కదా. ఎక్స్ ప్లేస్లో x పెట్టేద్దాం. 2 × 3 - 5. y = 2 3 6 6 - 5, y = 1 అనమాట. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. x, y ఎంత వచ్చిందంటే మనకు 3, 1. ఇది సొల్యూషన్ అనమాట ఇచ్చిన దానికి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? వేరే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. దీంట్లోనే కొంచెం కాంప్లెక్స్ ఉన్న క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. కొంచెం కాంప్లెక్స్ క్వశ్చన్ ఏంటిదంటే ఇక్కడ √2x. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్. √2x √3y = 0. √3x - √8y = 0. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముందంటే రూట్స్ ఉన్నాయన్న భయపడతారు. అండ్ ఎక్స్ వైకి రూట్స్ లేవు, దాని ముందున్న కొఫిషియన్స్కి రూట్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్
సెలెక్టింగ్ ఇప్పటిదాకా అట్లెక్కని ఏదన్నా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం. నాకు ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఉండడం నాకు నచ్చదు. ఇక్కడ ఏంటిది కాన్స్టెంట్లు కూడా లేవు, ఇంకా సింపుల్. మైనస్ ఉంది కాబట్టి నేను దీన్ని ఏం చేస్తాను, దీన్ని అటు పంపిస్తాను. అటు పంపిస్తే ఏమవుతుందంటే ఈక్వేషన్ 2ని ఇది సెకండ్ క్వశ్చన్, √3x = √8y వస్తుంది. ఈ √8 ఇటు వచ్చేసింది, √8 ఇటు వచ్చేసింది, √8 ఇటు వచ్చేస్తే రిమైనింగ్ ఫస్ట్ వైని రాసుకుందాం. y = √3/√8 × x. ఓకేనా? ఇదేంటిది మనకి ఇప్పటిదాకా లెక్కనే ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు 3ని మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 in 1. ఓకేనా? ఎందుకు 2లో చేయొద్దంటే 2ని సాల్వ్ చేస్తేనే y వాల్యూ వచ్చింది కాబట్టి, ఒక్క ఈక్వేషన్ తీసుకొని ఇంకొక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి. అండ్ ఇప్పుడు √2x + √3y = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ ఇప్పుడు √2x + √3 × √3/8 ఈ y వాల్యూ అది కాబట్టి √3/√8 × x = 0 వచ్చింది. అండ్ √3 × √3 ఎంత వస్తుందన్న, √3 × √3 మనకు √3² అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 9 వస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఫస్ట్ అలా రాసుకుందాం. √2x + 3 స్క్వేర్ రూట్ అవి క్యాన్సిల్ అయిపోతుంది. లేకుంటే మీకు కావాలంటే నెక్స్ట్ స్టెప్లో రాసుకోండి. /√8 × x = 0. స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అండ్ ఇప్పుడు మనం √8ని వదిలేండి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. +3/√8 × x. x కామన్ తీసేసుకోండి. x కామన్ తీసుకుంటే √2 + 3/√8 = 0 వచ్చింది. ఏం చేశారు, x కామన్ తీసుకోవచ్చు. అట్లా చేయొచ్చా అన్న అంటే చెయ్యొచ్చు. నెక్స్ట్ ఏమవుతుంది, యాక్చువల్లీ చేయొచ్చు, ఏం కాదు. అప్పుడు ఏంటిది, ఇప్పుడు ఇదంతా మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఏముంది, x ఇంటూ ఉంది. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, అక్కడికి వెళ్తే మల్టిప్లై అవుతుంది. ఇక్కడ మల్టిప్లై అయితే అక్కడికి వెళ్తే డివిజన్ అవుతుంది. అప్పుడు x = 0/√2 + 3/√8 అవుతుంది. అండ్ 0నే వస్తుంది, x = 0. అండ్ x వాల్యూని నువ్వు పైన ఈక్వేషన్లో వైలో సబ్స్టిట్యూట్ చేసినా కూడా y = 3/√8 × 0 which = y = 0. ఓకేనా? అంటే దీనికి 0, 0 అనేది సొల్యూషన్ అనమాట. x, y = 0, 0. అండ్ మీకు ఇంకొక సమ్ చెప్తాను, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇక్కడికి క్లోజ్ చేద్దాం. ఇంకొక సమ్ వచ్చేసి కొంచెం చాలా మంది ఇబ్బంది పడే సమ్ వచ్చేసి 0.2x + 0.3y = 13. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ 0.4x + 0.5y = 2.3 అనమాట. ఈక్వేషన్ నెంబర్ 2 అనమాట ఇది. అయితే ఇట్లాంటి సమ్స్ వచ్చినప్పుడు చాలా మంది భయపడతారు, అన్న పాయింట్స్లో ఉంది ఏం చేయాలని. సింపుల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇటు సైడ్ అటు సైడ్ ఎన్ని పాయింట్స్ అయితే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 1 ఎక్స్ని కన్సిడర్ చేసుకోకండి. 1 1 1 1 1 అన్నిటికీ ఒకటే ఉంది కాబట్టి ఇటు 10 తోటి అటు 10 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 2x + 3y అంతే కదా. 0.2 × 10 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది. కాబట్టి అన్నిటిని 10 తోటి మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది, 2x + 3y = 13 × 10 130. మీకు కావాలంటే ఈ స్టెప్లో రాస్తాను. 0.2x × 10 + 0.3y × 10 = 13 × 10. ఓకేనా? ఈ 10 తో మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చింది. అలాగే 0.4ని కూడా మల్టిప్లై చేసుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి, లేకపోతే 4 5 అయినా పెట్టుకోండి, అది మీ ఇష్టం. 3 4 అయినా పెట్టుకోండి. 0.4x × 10 0.5y × 10 = 2.3 × 10. అప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది, 4x + 5y = 23 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్. ఇది 3 అవుతుంది, ఇది 4 అవుతుంది. మళ్ళీ మనం ఒకటే ముచ్చట, సింపుల్ ముచ్చట, అదేంటిదంటే సెలెక్టింగ్. ఏం సెలెక్టింగ్, ఏదైనా ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఫస్ట్ ఈక్వేషన్లో టర్మ్స్ బాగా నచ్చినాయి, నేను ఫస్ట్ ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఈక్వేషన్ని సెలెక్ట్ చేసుకుంటే 2xని ఇక్కడనే ఉంచేస్తున్నాను, మిగతాదని అటు పంపిస్తున్నాను. 130 - 3y. అండ్ x వచ్చేసి ఏమవుతుంది, ఇక్కడ x మాత్రమే ఉండాలి, మిగతా ఏమి ఉండవద్దు.
కాబట్టి 130 మైనస్ 3y/2 ఇది ఎక్స్ వాల్యూ, ఇది 5 అండ్ 5 in 4 చూసుకోండి ప్రాపర్గా. 5 in 4 4లోనే ఎందుకు 3లో ఎందుకు కాదు అని అంటే మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఏదైతే సాల్వ్ చేసినామో దాన్ని సబ్స్టిట్యూట్ చేయొద్దు, వేరే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే మనం ఎక్కడి నుంచి డెరైవ్ చేసినాం ఈ ఎక్స్ వాల్యూ 3 నుంచి డెరైవ్ చేసినాం కాబట్టి ఇప్పుడు 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందంటే 4 ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఉంది 130 మైనస్ 3y/2 ప్లస్ 5y ఈక్వల్ టు 23. 2 1s are 2 2s are cancel. 2 into 130 ఎంత నాన్న 260 మైనస్ 2 3s are 6y ప్లస్ 5y ఈక్వల్ టు 23. ఇప్పుడు ఈ 260ని ఇటు పంపించేస్తే మైనస్ 6y ప్లస్ 5y ఎంత, ప్లస్ 5y మైనస్ 6y ఎంత, అది మైనస్ y అవుతుంది. ఎందుకంటే పెద్ద నెంబర్కి ఏముంది మైనస్ ఉంది, 6y ప్లస్ 5y కాబట్టి 5లో నుంచి 6 తీయలేం, 6లో నుంచి 5 తీస్తాం ఎంత వస్తుంది 1 వస్తుంది, కానీ దీనికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ y వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఈ 260 అటు వెళ్ళిపోయింది కాబట్టి మైనస్ y ఈక్వల్ 23 మైనస్ 260 ఎంత, ఇప్పుడు 260లోకి వెళ్ళి 23 తీసేసేయాలి. 260లోకి వెళ్ళి 23 తీసేయండి. చాలా మంది క్యాలిక్యులేషన్స్ లో అందుకే చేసి చూపిస్తున్నాను. 10 7 అండ్ ఇప్పుడు ఏదెంత 5లోకి వెళ్ళి 2 తీస్తే 3 237. అప్పుడు ఎంత వచ్చింది మైనస్ y ఈక్వల్ టు దేనికి నెగిటివ్ సైన్ ఉంది ఎక్కువ మైనస్కే ఉంది, పెద్దది ఏది ఉంది మైనస్కే ఉంది కాబట్టి మైనస్ 237. మైనస్ మైనస్ క్యాన్సల్, y ఈక్వల్ టు 237. y వాల్యూ వచ్చింది. మనం ఇప్పుడు y వాల్యూ వచ్చిన తర్వాత x వాల్యూ కనుక్కోవాలి కదా. x ఉన్న ఈక్వేషన్ ఏంటిది x ఈక్వల్ టు 130 మైనస్ 3y/2 అన్నమాట. ఇప్పుడు మనం x ఈక్వల్ టు 130 మైనస్ 3 ఇంటూ 237/2 అనమాట. అప్పుడు x వాల్యూ ఎంత వస్తుంది నాన్న 3 ఇంటూ 237, 3 7s are 21, 2 carried over, 2 3s are 9, 11, 1 carried over, 2 3 2s are 6 7 minus 130/2 ఎంత 130 మైనస్ 711 ఎంత వస్తుంది మనకు x ఈక్వల్ టు మైనస్ 581 వస్తుంది. ఎక్కడైనా తప్పు చేసామో చూసుకోండి. అన్నీ కరెక్ట్గా చేసాం కదా. ఎందుకంటే వాల్యూస్ ఇట్లా వచ్చినప్పుడే కొంచెం భయం అవుతుంటుంది అనమాట. 265 35 కరెక్టే అండ్ వచ్చిన ఈక్వేషన్ కూడా మనకు వచ్చింది కూడా కరెక్టే లేండి. బై 2 581 వస్తుంది మనకు. దీన్ని 2తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే x ఈక్వల్ టు చేస్తే చేయండి లేకుంటే లేదు 290.5. నెగిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ అనమాట. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనకు నెక్స్ట్ ఇంకోటి ఏం మెథడ్ ఉంది, ఎలిమినేషన్ మెథడ్ ఉంది. అది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. థ్యాంక్ యూ.